అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్‌లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యకారులకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఓకేనా? అయితే గనక మనకు ఏప్రిల్ 15 నుంచి జూన్ 16 వరకు దేశవ్యాప్తంగా సముద్రంలో వేట అనేది నిషేధం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కాదండి, దేశవ్యాప్తంగా జూన్ 15 తారీఖు నుంచి ఏప్రిల్ 15 తారీఖు నుంచి జూన్ 16 తారీఖు వరకు దేశవ్యాప్తంగా సముద్రంలో వేట అనేది నిషేధం చేయడం జరిగింది. ఓకేనా? నెల రోజులు అనేది ఎవరే కానీ వేటకు వెళ్ళకూడదు. అయితే కనుక మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చే కనుక ఏప్రిల్ 15 తారీఖున క్యాబినెట్ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ క్యాబినెట్ సమావేశం అయితే జరిగింది. ఈ క్యాబినెట్ సమావేశంలో మత్స్యకారులకు ఆర్థిక భరోసాను కల్పించడానికి ఈ నెల రోజులు వాళ్ళు వేట అనేది నిషేధం చేయడం జరిగింది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఈ మత్స్యకారులకు భరోసా కల్పించడానికి మత్స్యకార భరోసా కిందట రూ. 20,000 ఆర్థిక సాయాన్ని అందించడానికి శ్రీకారం చుట్టింది. ఓకేనా? వీటికి సంబంధించి మనకు ఈ క్యాబినెట్ సమావేశం పూర్తయిపోయిన తర్వాత విలేకరులతో మనకు మంత్రి నిర్మలా రామానాయుడు కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఓకేనా? అయితే కనుక మనకు ఏప్రిల్ 15 నుంచి జూన్ 16 వరకు అంటే నెల రోజులు వేట అనేది నిషేధం చేయడం జరుగుతుంది. కనుక వీళ్ళకి ఆర్థిక భరోసాను ఎప్పుడు కల్పిస్తారంటే కనుక ఏప్రిల్ 26 నుంచి మత్స్యకార భరోసా అనేది అందించడం జరుగుతుంది. ఇప్పుడు ఏప్రిల్ 26, ఇప్పుడు డేట్ వచ్చేసి ఏప్రిల్ 16 తారీఖు నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది. కాబట్టి మనకు ఏప్రిల్ 26 నుంచి మత్స్యకార భరోసా అనేది అందించడం జరుగుతుంది. అయితే కనుక ఈ మత్స్యకార భరోసా అనేది ఎవరెవరు లబ్ధి పొందుతారు, ఓకేనా? వీరికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏది, వీళ్ళకి అర్హత ప్రమాణాలు ఏది అనేది ఒక్కసారి వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం. ప్లీజ్ రిక్వెస్ట్ అండి, ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కనుక ఈ మత్స్యకార భరోసా కింద లబ్ధి పొందాలంటే కనుక లబ్ధిదారుని కనీస వయసు వచ్చేసి 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు కలిగి ఉండాలి. ఓకేనా? అది కూడా ఆంధ్రప్రదేశ్ నివాసమై ఉండాలి. అంటే కొంతమంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చి మత్స్యకారంగా వాళ్ళు పనిచేస్తుంటారు, సముద్రంలో వేటకు పనిచేస్తుంటారు. అటువంటి వాళ్ళకు రాదు. ఆంధ్రప్రదేశ్ నివాసమై ఉండాలి. ఓకేనా? అతని వయసు వచ్చేసి 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోబడి కలిగి ఉండాలి. 2 వచ్చేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో పేరు ఉండాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది యాడ్ అయి ఉండాలి. కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఆధార్ కార్డు కంపల్సరీ కలిగి ఉండాలి. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, వృత్తి అంటే కనుక వృత్తికి సంబంధించినటువంటి లైసెన్స్ సర్టిఫికేట్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా దివ్యాంగులు ఉంటారు, దివ్యాంగులకు పింఛన్కు అప్లై చేసుకోవాలంటే కనుక వాళ్ళ సదరన్ సర్టిఫికేట్. అట్లాగనే మత్స్యకారులకు కూడా సర్టిఫికేట్ ఉంటుంది. అట్లా ఈ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ కావాలి. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, ఫోటో, ఈ వృత్తికి సంబంధించినటువంటి లైసెన్స్ సర్టిఫికేట్ ఇవి కంపల్సరీ కలిగి ఉండాలి. అయితే కనుక మనకు ఏప్రిల్ 26 తారీఖున ఈ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళ ఖాతాలో రూ. 20,000 అమౌంట్ అనేది జమ చేస్తామని చెప్పడం జరిగింది. పెద్దగా టైం లేదు. అంటే ఏ డేటా ఆధారంగా వీళ్ళకి అమౌంట్ వేస్తాడంటే కనుక గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మత్స్యకార భరోసా కిందట ప్రతి ఏటా రూ. 10,000 అనేది ఆర్థిక సహాయాన్ని అయితే అందించడం జరిగింది. ఎంతమందికి? 1,23,519 మందికి వీళ్ళు మత్స్యకార భరోసా అనేది గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఇవ్వడం జరిగింది రూ. 10,000. ఆ డేటా ఆధారంగా ఇస్తాడా, లేకుంటే కనుక ఇప్పుడు కొత్తగా సర్వే చేసి ఇస్తాడా అనేది ఒక డౌటు. అధికారి నుంచి ఎటువంటి సమాచారం అయితే రాలేదండి. ఆ డేటా తీసుకుంటాడా, ఈ డేటా కొత్తగా సర్వే చేస్తాడనేది ఒక డౌటు. ఎందుకంటే సముద్రం తీరం వెంబడి పనిచేస్తున్నటువంటి మత్స్యకారులు కొద్దిమంది కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారు, కొద్దిమంది చనిపోయి ఉంటారు. వాళ్ళ డేటా బేస్ చేసుకుని ఇస్తాడా అనేది ఒక డౌటు. ఓకేనా? అయితే ఇక్కడ ఇంకొకటి చాలామంది డౌట్ ఉండొచ్చు. ఇక్కడ కేవలం సముద్రం తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులకు మాత్రమే ఈ మత్స్యకార భరోసా అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే కొద్దిమంది రిజర్వాయర్లు కావచ్చు, డ్యాములు కావచ్చు, కొద్ది చెరువులు కావచ్చు, ఇట్లా డైలీ చేపల వేటకి వెళ్తుంటారు. అటువంటి వారికి రాదండి. ఎందుకంటే కనుక వేట నిషేధం చేసింది ఎక్కడ? కేవలం సముద్రం తీరం వెంబడి మాత్రమే పనిచేస్తున్నటువంటి మత్స్యకారులకు మాత్రమే ఇవ్వడం జరిగింది. సముద్రంలో వేట అనేది నిషేధం చేయడం జరిగింది. కాబట్టి కేవలం వాళ్ళకు మాత్రమే. ఎక్కడో మీరు రిజర్వాయర్, పెద్ద పెద్ద డ్యాములు కావచ్చు, చెరువులు కావచ్చు, అట్లా డైలీ మీరు చేపల వేటకి వెళ్తున్నటువంటి మత్స్యకారులకైతే లేదు. ఓకేనా? కేవలం వారికి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇది ఇప్పుడు వరకు ఉన్నటువంటి అప్డేటు. ఇందులో మీ వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.